ఒకటి, 2, 3, 4. ఆ రోజు నేను ఎటు పోవాలి? ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? సినిమాకు వాళ్ళ ఆ రోజు కూడా సినిమాకి ఎందుకు పోతే గలీజ్గా ఉంటుంది. మరి మా మంగ్లీతో దావత్ చేసుకుంటే ఎట్లుంటుంది? అబ్బో, ఆమె నా తలకాయ మొత్తం తింటుంది. పోయి ఆమెకు దొరకడు ఎందుకు కానీ. మరి ఏం చేయాలబ్బా? నాకు అస్సలు సమజైతలేదు. మీరు అంతలోపుతా ఈ స్టోరీ చూడుండ్రి, నేను ఆలోచించుకుంటూ ఉంటా, సరేనా? ఇక జూన్ 2 వచ్చేటందుకు ఇంకెన్ని రోజులున్నాయి? మా అంటే 4 రోజులు ఓపిక పడితే అయిపాయే. తెలంగాణ ఆవిర్భావం అదే రోజు కదా. ఆవిర్భావం అంటే మనకు అల్లాటప్ప కాదాయే. జెండా వందనం రోజు లెక్కనే ఏండ్లైనా ఆ రోజు కూడా మంచిగానే గుర్తు పెట్టుకుంటారు. స్కూళ్ళల్లా, ఆఫీసులల్లా చాక్లెట్లు, బిస్కెట్లు పంచుకుంటారు. ఈ దినం చరిత్రలనే నిలిచిపోతది. మరి అంత స్పెషల్ రోజున ఏదో ఒకటి చేస్తే ఎప్పటికీ గుర్తుంటది. అందుకే కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా అదే రోజు ప్రమాణం చేస్తుండు. ఇక ముహూర్తం కూడా అదే రోజు మంచిగుంటదట. కేసీఆరే కాదు, చాలా మంది ఆ రోజు ఏదో ఒకటి స్పెషల్ గా చేయాలి అనుకుంటుర్రు. ఇక పెళ్లిళ్లు చేసుకోవాలనుకునేటోళ్ళు జూన్ 2కే ముహూర్తం పెట్టుకున్నారట. తెలంగాణ వచ్చిన రోజు లగ్గం చేసుకున్నా అని చెప్పుకోవడానికి. ఫంక్షన్ హాలు, ఆర్య సమాజ్లు కూడా ఇప్పటికే బుక్ అయిపోయినాయి. ఇక కాలేజ్ పోరగాల కథ మరో తీరుగున్నది. నచ్చిన పొల్లకు మైనే ప్యార్ కియా అని గులాబీ పువ్విచ్చి చెప్పేటందుకు ఆలు కూడా 2వ తారీఖే ముహూర్తం పెట్టుకుర్రట. పొల్ల ఒప్పుకున్నా, చెప్పు తీసినా చరిత్రలనైతే నిలిచిపోతది కదా ఈ ప్రేమ సంగతి. ఓ 50 ఏండ్ల తర్వాత కూడా మనవలతోని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆవిర్భావం అప్పుడే నేను పొల్లకు ఐ లవ్ యూ చెప్పినా అని. సరే, ఇవన్నీ గమ్మత్తుగానే ఉన్నాయి గాని వీటికన్నా ఇంకా గమ్మత్తైన ముచ్చట ఇంకోటి ఉన్నది. హాస్పిటల్లల్లా డెలివరీలు కూడా 2వ తారీఖే వాయిదా పడుతున్నాయట. నిజమేనొల్లా? ఒక్కరోజు అటు ఇటు అయినా ఏం కాదని పెద్ద ఆపరేషన్ చేయించుకొని మరి 2వ తారీఖే ప్రసవం అయ్యేటట్టు డాక్టర్లతోని మాట్లాడుకుంటురట. తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పుడే నా కొడుకు కూడా పుట్టిండు అని తల్లులు చెప్పుకుంటారట. చూసిండ్రా 2వ తారీఖు గమ్మతులు? మరి మీరేం చేస్తారు జూన్ 2కు? ఆలోచన చేసిండ్రా? వచ్చిందే స్వాతంత్రం.